వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి అను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు తెలంగాణ మూమెంట్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, బొమ్మగాని ధర్మభిక్షంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ బొమ్మగాని ధర్మభిక్షం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, నల్గొండ నుండి ఎంపీగా పనిచేసిన నాయకుడు. హీ ఈస్ ఎ లీడర్ హూ సర్వ్డ్ యాజ్ ఎ ఎంపీ ఫ్రమ్ నల్గొండ. సెకండ్, ఈయన సూర్యాపేటకు చెందిన వ్యక్తి. హీ ఈస్ ఫ్రమ్ సూర్యాపేట. థర్డ్, ఈయన 7వ నిజాం యొక్క రజతోత్సవాలను వ్యతిరేకించాడు. హీ అపోజ్డ్ ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ 7th నిజాం. ఇంకే ఫస్ట్ పాయింట్ ఏంటి, బొమ్మగాని ధర్మభిక్షంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీంట్లో ఫస్ట్ పాయింట్, నల్గొండ నుండి ఎంపీగా పనిచేసిన నాయకుడు. ఎస్, బొమ్మగాని ధర్మభిక్షం నల్గొండ నుండి ఎంపీగా పనిచేసిండు. హీ ఈస్ ఎ లీడర్ హూ సర్వ్డ్ యాజ్ ఎ ఎంపీ ఫ్రమ్ నల్గొండ. నెక్స్ట్, ఈయన సూర్యాపేటకు చెందిన వ్యక్తి. ఎస్, బొమ్మగాని ధర్మభిక్షం సూర్యాపేటకి చెందిన వ్యక్తి. హీఈస్ ఫ్రమ్ సూర్యాపేట్. ఈయన 7వ నిజాం. 3వ పాయింట్ ఏంటి, ఈయన 7వ నిజాం యొక్క రజతోత్సవాలను వ్యతిరేకించాడు. రజతోత్సవాలు అంటే ఏంటి అంటే మనకి 7వ నిజాము ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకేదైనా భవనాలు ఏదైతే ఉందో ఆ రజతోత్సవాల సందర్భంగా ఉన్న వాటిని కూలగొట్టి కొత్త వాటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే మరి ఉన్న వాళ్ళని కూలగొట్టి మళ్ళీ కొత్తవి కట్టడం ఎందుకు, ఉన్నవి అట్లనే ఉండనిస్తే అయిపోతుంది కదా. అంటే మనకి ఏమన్నా కట్టాలి అనిపించినప్పుడు వేరే ప్లేసెస్లో కూడా కట్టొచ్చు. మరి మంచి ఉన్న భవనాలని కూల్చేసి కొత్తగా నిర్మించడం ఎందుకు అని చెప్పి ఆ రజతోత్సవాలని వ్యతిరేకించడం జరిగింది. అంటే రజతోత్సవాల్లో భాగంగా కొత్త భవనాల నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు పాత వాటిని కూల్చకుండా కొత్త వాటిని కట్టాలి, పాత వాటిని కూల్చి కొత్త వాటిని కట్టడం ఎందుకు అని చెప్పి మనకి ఈ బొమ్మగాని ధర్మభిక్షం 7వ నిజాం రజతోత్సవాలని వ్యతిరేకించడం జరిగింది. He opposed the silver jubilee celebrations of the 7th Nizams. So third point is also correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 222వ క్వశ్చన్, బొమ్మగాని ధర్మభిక్షంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ బొమ్మగాని ధర్మభిక్షం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన సూర్యాపేటకి చెందిన వ్యక్తి. హీఈస్ ఫ్రమ్ సూర్యాపేట్. సెకండ్, బొమ్మగాని ధర్మభిక్షం గస్తీ నిషాని అనే ఫర్మానాకి వ్యతిరేకంగా అర్జున పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని నర్పించిండు. బొమ్మగాని ధర్మభిక్షం లెడ్ లైబ్రరీ కాల్ బుక్ డిపాజిటరీ అగైనెస్ట్ ద పాట్రోల్స్ అండ్ ఆర్డర్. థర్డ్, ఈయన అసలు పేరు బొమ్మగాని భిక్షం. హీస్ రియల్ నేమ్ ఈస్ బొమ్మగాని భిక్షం. నాకు దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈయన సూర్యాపేటకి చెందిన వ్యక్తి. ఎస్, బొమ్మగాని ధర్మభిక్షం సూర్యాపేటకు చెందిన వ్యక్తి. సెకండ్ పాయింట్ ఏంటి, బొమ్మగాని ధర్మభిక్షం గస్తీ నిషాని ఫర్మానాకి వ్యతిరేకంగా అర్జున పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని నడిపించడం జరిగింది. ఎస్, మనకి గస్తీ నిషాని ఫర్మానా అంటే ఏంటి, మనకి 7వ నిజాం గస్తీ నిషాని ఫర్మానా ద్వారా నిజాం అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, పత్రికలు లాంటివి ఏది నడిపించుకునే వీలు లేదు అనే ఆదేశాలను జారీ చేశారు. దాన్నే గస్తీ నిషాని ఫర్మానా అంటారు. మరి గస్తీ నిషాని ఫర్మానాకి వ్యతిరేకంగా, నిజాం అనుమతికి వ్యతిరేకంగా ఈయన బొమ్మగాని ధర్మభిక్షం అర్జున పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది, లేదంటే నడిపించడం జరిగింది. నిజాం అనుమతి లేదే సభలు, సమావేశాలు, గ్రంథాలయాలు, అలాగే ఎటువంటివి ఏది ప్రచారాలకి సంబంధించినవేవి వాడకూడదు.
చేయకూడదు. మరి దానికి వ్యతిరేకంగా ఈయన అర్జున పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, బొమ్మగాని ధర్మభిక్షం led library called book depository against the patrol sign order. So Arjuna Pustaka Bhandagaram, a library was led by Bommagani Dharmabhiksham, so against to patrol sign order. Seventh Nizam, so seventh Nizam Usman Ali Khan was passes an order of Gasti Nishani Farmana or Patrol Sign 53. And what is about Patrol Sign 53? And without the permission of Nizam, we doesn't conduct any libraries, radios and magazines and any others. So this is about Patrol Sign 53. So Bommagani Dharmabhiksham led against to book depository of Arjuna against to seventh Nizam. So the second point is also correct. Bommagani Dharmabhiksham led the Arjuna book depository against to seventh Nizam Patrol Sign 53 order. So the second point is also correct. Third, ఈయన అసలు పేరు బొమ్మగాని భిక్షం. హిస్ రియల్ నేమ్ ఈస్ బొమ్మగాని భిక్షం. ఎస్, తన రియల్ నేమ్ ఏంటి అంటే బొమ్మగాని భిక్షం. కానీ మనకి ఈయన బొమ్మగాని భిక్షం అనే వ్యక్తి ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి ఈ బొమ్మగాని భిక్షము చాలా వరకు పోరాటాలు చేయడం జరిగింది. అలాగే ఎంతగానో కృషి చేయడం జరిగింది. అంటే పేదలకి ధనికులకి సమానంగా ఉండాలి, అన్ని అవకాశాలు సమానంగా ఉండాలి అని పోరాడినందుకు గాను ఈయన బొమ్మగాని భిక్షంను బొమ్మగాని ధర్మభిక్షం అనే పేరు మార్చడం జరిగింది. బొమ్మగాని ధర్మభిక్షం అని. So his real name is Bommagani Bhiksham, but he was became as Bommagani Dharmabhiksham. Why? Because he served for the peoples. He served for the peoples of for eradicating inequality. So he served for the peoples to eradicating inequality. So in that case, he was named as Bommagani Dharmabhiksham, but his real name is Bommagani Bhiksham. So all 3 points are the correct. So option B, 1, 2, 3 are the correct one. Next, 223వ క్వశ్చన్, బొమ్మగాని ధర్మభిక్షంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ బొమ్మగాని ధర్మభిక్షం. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈయన అసలు పేరు బొమ్మగాని భిక్షం. హిస్ రియల్ నేమ్ ఈస్ బొమ్మగాని భిక్షం. సెకండ్, బొమ్మగాని భిక్షం ధనికుడు పేదవాడు అని తేడా లేకుండా అందరి కోసం పోరాడిన వ్యక్తి. అంటే ధనికులు పేదవారు అనే తేడా లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి పోరాడిన వ్యక్తి. సో బొమ్మగాని ధర్మభిక్షం fought for everyone, saying that there should be no difference between the rich and poor. థర్డ్ పాయింట్, రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి బొమ్మగాని భిక్షంను బొమ్మగాని ధర్మభిక్షంగా మార్చడం జరిగింది. రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ట్రాన్స్ఫార్మ్డ్ బొమ్మగాని భిక్షం టు బొమ్మగాని ధర్మభిక్షం. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈయన అసలు పేరు బొమ్మగాని భిక్షం. ఎస్, బొమ్మగాని ధర్మభిక్షం యొక్క అసలు పేరు బొమ్మగాని భిక్షం. కానీ ఈయన ధనికులు పేదవారు అని తేడా లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, లేదంటే అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. మరి ఇంతగా కృషి చేసినందుకు గాను ఈయనకి బొమ్మగాని భిక్షం నుండి బొమ్మగాని ధర్మభిక్షంగా మారడం జరిగింది. మరి బొమ్మగాని భిక్షంకి బొమ్మగాని ధర్మభిక్షం అని ఎవరు పేరు మార్చారు అంటే మనకి రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఈయనకు బొమ్మగాని భిక్షంను బొమ్మగాని ధర్మభిక్షంగా పేరు మార్చడం జరిగింది.
సో మనకి ఫస్ట్ పాయింట్ హీస్ రియల్ నేమ్ ఈస్ బొమ్మగాని భిక్షం. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. బొమ్మగాని భిక్షం ధనికుడు పేదవాడు అని తేడా లేకుండా అందరి కోసం పోరాడాడు. సో బొమ్మగాని ధర్మభిక్షం ఫౌట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ సేయింగ్ దట్ దెర్ షుడ్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. నెక్స్ట్ థర్డ్, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గివెన్ నేమ్ బొమ్మగాని ధర్మభిక్షం టు బొమ్మగాని భిక్షం because he served more for the peoples to eradicate inequality. So in that case he was named as Bommagani Dharmabhiksham. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. Next 224వ క్వశ్చన్, ఆరుట్ల కమలాదేవి రాంపాక రామచంద్రారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఆరుట్ల కమలాదేవి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి స్వస్థలం యాదగిరి జిల్లా ఆలేరు మండలం కులనుపాక గ్రామం. మరి సెకండ్ పాయింట్, ఆరుట్ల రామచంద్రారెడ్డి కన్య అనే పేరుతో విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్గనైజేషన్ సెంటర్ నేమ్ కన్య. థర్డ్ పాయింట్, ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆర్మడ్ స్ట్రగుల్. మనకి ఫస్ట్ పాయింట్, ఆరుట్ల కమలాదేవి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి హోమ్ టౌన్ ఈస్ కొలనుపాక విలేజ్ అండ్ యాదాద్రి district. So the first point is correct. So they belongs to Kolanpaka village and Alauru mandal in Yadadri district. So the first point is correct. Second, ఆరుట్ల రామచంద్రారెడ్డి కన్య అనే పేరుతో విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎస్, ఆరుట్ల రామచంద్రారెడ్డి మనకి సాయుధ పోరాటంలో ఎంతగానో పోరాడిన వ్యక్తి. అలాగే ఆరుట్ల రామచంద్రారెడ్డితో పాటు అతని భార్య కమలాదేవి కూడా రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతగానో పోరాడిన వారు. మరి వీరు ప్రజల కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ఎంతగానో పోరాడారు. అలాగే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాలి, మనకి విద్యతోనే మనము అన్ని సాధించగలము అని రైతాంగ సాయుధ పోరాటంలో విద్యను నేర్పించాలి అన్న ఉద్దేశంతో వారు ఆరుట్ల రామచంద్రారెడ్డి కన్య అనే పేరుతో ఒక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. సో రామచంద్రారెడ్డి established an educational center named Kanya. Why? Because Arutla Ramachandra and his wife Arutla Kamala Devi was fought more for Telangana peasant revolt. And in that case Arutla Ramachandra want to establish an educational center to people. So in that case he established an educational center named Kanya. So the second point is correct. Second point is also correct. And third point, ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. ఆరుట్ల రామచంద్రారెడ్డితో పాటు ఆరుట్ల కమలాదేవి కూడా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది. అలాగే సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా తుపాకీ పట్టిన మహిళ కూడా ఆరుట్ల కమలాదేవి. సో మనకి థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. ఆరుట్ల రామచంద్రారెడ్డి అండ్ ఆరుట్ల కమలాదేవి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ peasant armed struggle. So third point is also correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 are correct one. Next 225వ క్వశ్చన్, ఆరుట్ల రామచంద్రారెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఆరుట్ల కమలాదేవి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి విన్నపం మేరకు హైదరాబాద్లో మొదటి మహిళా హాస్టల్ అని
ఏర్పాటు చేశాడు. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ఉమెన్స్ హాస్టల్ ఇన్ హైదరాబాద్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి. సెకండ్, ఆరుట్ల కమలాదేవి విద్యాబుద్ధులు నేర్చుకొని తిరిగి స్వస్థలమైన కొలనుపాకకొచ్చి రహస్యంగా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆరుట్ల కమలాదేవి హ్యావింగ్ అక్వైర్డ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిటర్న్ టు హర్ నేటివ్ ప్లేస్ కొలన్పాక అండ్ సీక్రెట్లీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఎడ్యుకేషనల్ సెంటర్. థర్డ్ పాయింట్, ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఆర్మడ్ స్ట్రగుల్. మనకి ఫస్ట్ పాయింట్, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి విన్నపం మేరకు హైదరాబాద్లో మొదటి మహిళా హాస్టల్స్ని ఏర్పాటు చేశాడు. మనకి ఆరుట్ల రామచంద్రారెడ్డి మొట్టమొదటిసారిగా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు ప్రజల కోసం. మరి ఆరుట్ల రామచంద్రారెడ్డికి ఒక కోరిక కూడా ఉంది. అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి తన వైఫ్ అయిన కమలాదేవికి ఉన్నత విద్యలను అభ్యసించేలా చేయాలి అనేది ఎప్పటి నుంచో తన కోరిక. మరి ఈ విధంగా మనకి హైదరాబాద్లో ఉన్న రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డికి తన విన్నపాన్ని తెలియజేశారు. ఎవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి. మరి ఆరుట్ల రామచంద్రారెడ్డి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డికి హైదరాబాద్లో ఒక మహిళా హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి విన్నవించడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆరుట్ల రామచంద్రారెడ్డి విన్నవించాడో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి మొదటిసారిగా హైదరాబాద్లో మహిళా హాస్టల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే మహిళా హాస్టల్స్ని ఏర్పాటు చేశారో ఆరుట్ల రామచంద్రారెడ్డి యొక్క వైఫ్ ఆరుట్ల కమలాదేవి హైదరాబాద్లోని రెడ్డి మహిళా హాస్టల్లో ఉండి విద్యాబుద్ధులను నేర్చుకుంది. మరి విద్యాబుద్ధులను నేర్చుకొని తిరిగి స్వస్థలానికి రావడం జరిగింది. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి established first women's hostel in Hyderabad state at the request of Arutla Ramachandra Reddy. Yes, Arutla Ramachandra Reddy want to study higher studies of her wife. So in that case, Arutla Ramachandra Reddy requested Raj Bahadur Venkataramirreddy. So in that case, Arutla Ramachandra Reddy was established first women's hostels in Hyderabad. So the first point is correct. ఆరుట్ల కమలాదేవి విద్యాబుద్ధులు నేర్చుకొని తిరిగి స్వస్థలమైన కులనుపాకకు వచ్చి రహస్యంగా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరి ఎప్పుడైతే ఆరుట్ల కమలాదేవి ఉన్నత విద్యలను అభ్యసించిందో ఆ విద్యలను ప్రజలందరికీ నేర్పించాలి అన్న ఉద్దేశంతో మరలా తిరిగి స్వస్థలానికి వచ్చింది. స్వస్థలానికి వచ్చి రాత్రి వేళల్లో రహస్యంగా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ విద్యా బుద్ధులు నేర్పించేది. ఎవరు? ఆరుట్ల కమలాదేవి. Yes, Arutla Kamaladevi having acquired the knowledge of education, she returns her native place Kolanupaka and secretly established an educational center. So second point is also correct. Third, ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. ఆరుట్ల రామచంద్రారెడ్డితో పాటు ఆరుట్ల రామచంద్రారెడ్డి యొక్క వైఫ్ అయిన ఆరుట్ల కమలాదేవి కూడా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది. అలాగే సాయుధ పోరాటంలో మొదటి గన్ను పట్టిన మహిళ కూడా మనకి ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ పీస్ అండ్ ఆర్మడ్ స్ట్రగుల్. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఎలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా బబితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.